తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ అమలు చేస్తుంది. ఇప్పటి వరకు 1,50,000 వరకు రుణమాఫీ నిధులను జమ చేసింది. ఆగస్టు 15లోగా 2 లక్షల వరకు రుణమాఫీ పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గతంలోనే ప్రకటించారు. రుణమాఫీ మూడో విడత అమలుపైన ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. 2 లక్షలు ఆపైన రుణాలున్న రైతులను 2 విభాగాలుగా విభజించి రుణమాఫీ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 1,00,000 రుణాలను 2 విడతల్లో మాఫీ చేసిన సర్కారు 2 లక్షలు అంతకంటే ఎక్కువగా అప్పులున్న రైతులకు 2 దఫాలుగా రుణమాఫీ చేయనుంది. 2 లక్షల వరకు అప్పున్న రైతులను ఒక విభాగంలో, 2 లక్షల కంటే ఎక్కువగా బకాయిలున్న రైతులను మరో విభాగంలో తీసుకోనుంది. మూడో విడత రుణమాఫీని 2 దఫాలుగా అమలు చేయనుంది. ఈ మేరకు వ్యవసాయ, ఆర్థిక శాఖ అధికారులు సమాచారాన్ని సేకరిస్తున్నారు. కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం 2 లక్షల కంటే ఎక్కువ బాకీ ఉన్న రైతులకు కూడా 2 లక్షలు మాఫీ చేస్తోంది. ఒక రైతుకు 3 లక్షల పంట రుణం ఉంటే అందులో 2 లక్షలు ప్రభుత్వం మాఫీ చేస్తుంది. ఆగస్టులో మూడో విడత పూర్తయిన తరువాత ఇలాంటి రైతులకు రుణమాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రక్రియ పూర్తవడానికి మరింత సమయం పట్టనుంది. 2 లక్షల కంటే ఎక్కువ అప్పున్న రైతులకు రుణమాఫీ చేయడానికి ప్రభుత్వం ఒక షరతు పెట్టింది. 2 లక్షల కంటే ఎక్కువగా ఉన్న మొత్తాన్ని రైతులు ముందుగానే బ్యాంకులకు చెల్లించాలి. ఆ తర్వాత ప్రభుత్వం 2 లక్షలు మాఫీ చేస్తుంది. ఒక రైతుకు 2.5 లక్షల పంట రుణం ఉంటే తొలుత ఆ రైతు 50,000 బ్యాంకులో చెల్లించాలి. ఆ తర్వాత ప్రభుత్వం 2 లక్షలను మాఫీ చేసి రైతు రుణ ఖాతాను జీరో చేస్తుంది. అయితే 2 లక్షలకు మించి ఉన్న సొమ్మును చెల్లించడానికి రైతులు ఎక్కువ సమయం తీసుకునే అవకాశాలున్నాయి. ఖరీఫ్ సాగు ప్రారంభం కావడం, పెట్టుబడి ఖర్చులు ఉండడంతో 2 లక్షల కంటే ఎక్కువగా ఉన్న మొత్తాన్ని చెల్లించడం ఇబ్బందికరంగా మారనుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం నిధుల సర్దుబాటు చేసుకోవడానికి, అదే క్రమంలో రైతులకు బకాయిలు ఉండకుండా ఏకకాలంలో పంట రుణ ఖాతాను జీరో చేయడానికి ఈ నిబంధనను అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మూడో విడతలో 2 లక్షల రుణమాఫీకి 6,000 కోట్లు అవసరమవుతాయని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ నిధులు సర్దుబాటు అయ్యాక మాఫీ చేయనున్నారు. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.